మనకి జూలై 6న తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున మీరు ఈ కూరను అస్సలు తినకూడదండి. అదేవిధంగా ఈ పదార్థాన్ని మాత్రం మీరు ఉపవాసం ఉన్నా కూడా తప్పక తింటే మాత్రం అనంత కోటి పుణ్యఫలం అయితే లభిస్తుంది. మహిమాన్వితమైనటువంటి ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ కూర తినకుండా ఈ ఒక్కటి మాత్రమే తినాలండి. మరి దరిద్రాన్ని కలిగించేటువంటి ఆ కూర ఏంటి? అలానే అత్యంత మహాపుణ్యాన్ని కలిగించేటువంటి తప్పక తినాల్సినటువంటి ఆ పదార్థం ఏంటి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. విష్ణుమూర్తి పాలకడలలో నిద్రకు ఉపక్రమించే రోజు ఈ రోజుకి ఎంతో విశిష్టత ఉండడంతో దారిద్ర్య బాధలతో బాధపడేటువంటి వాళ్ళు విష్ణు కోరేటువంటి వారు ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పక ఆరాధించాలండి. తొలి ఏకాదశి వ్రతాన్ని అసలు ఎలా ఆచరించాలి, ఉపవాస దీక్షను అసలు ఏ విధంగా పాటించాలి, అదేవిధంగా ఏమీ తినుకోకుండా ఉండలేనటువంటి వారు తొలి ఏకాదశి రోజున తప్పకుండా ఏం పాటించాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. తొలి ఏకాదశి వ్రతాన్ని అంటే ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనుకున్నటువంటి వాళ్ళు దశమి నుంచే మనం ఉపవాస దీక్ష చేయాల్సి ఉంటుంది. ఉపవాస దీక్ష చేసినా చెయ్యకపోయినా సరే ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత తలస్నానాన్ని చేసుకొని శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ అయితే ధరించాలి. ఆ తర్వాత ఆ లక్ష్మీనారాయణ పటాన్ని లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామి వారి పటానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించాలి. ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. తొలి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి విష్ణుమూర్తిని మనం పూజించక ముందు పసుపు గణపతిని పూజించాలి. ఒక పసుపు గణపతిని చేసి అందులో వినాయకుడిని ఆవాహన చేసి ముందుగా ఆయనకు పూజలు చేసుకుని నైవేద్యాన్ని మనం సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ విష్ణుమూర్తిని తులసి మాలలతో అలంకరించాలండి. ఆ విష్ణుమూర్తికి ఈ తొలి ఏకాదశి రోజున తులసితో కనుక పూజించటం వలన అఖండ ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ అంటే చాలా ఇష్టమండి. అందుకే మీరు మీకు అందుబాటులో ఉన్నటువంటి రకరకాల పువ్వులతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించండి. ముఖ్యంగా ఈ రోజున పేలపిండిని ఆ శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. ఈ రోజున ఈ విధంగా పేలపిండిని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణుల కరుణాకటాక్షాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయండి. అదేవిధంగా గోధుమలతో చేసినటువంటి బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణము, విష్ణు సహస్రనామము, విష్ణు అష్టోత్తరము మరియు భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాలను పారాయణ చేయడం అనేది ఎంతో పుణ్యాన్ని అయితే కలగజేస్తుంది. మంత్రాలు రాని వారు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకున్నా సరిపోతుందండి. కనీసం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని కూడా అన్న నామాన్ని స్మరించినా సరిపోతుంది. ఆయన యొక్క కృపకు మీరు పాత్రలవుతారు. అయితే మనం విష్ణుమూర్తిని తులసి మాలతో పూజిస్తున్నాం కదా అని చెప్పేసి పక్కనే ఉన్నటువంటి పసుపు గణపతికి ఎట్టి పరిస్థితిలోనూ తులసిని సమర్పించకండి. ఈ కేవలము ఆ వినాయక చవితికి రోజు మాత్రమే తులసితో వినాయకుడిని మనం ఆరాధించాలండి. మిగిలిన రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసిని సమర్పించకూడదు. అదేవిధంగా పూజ పూర్తయిపోయిన తర్వాత హారతి ఇచ్చి పూజను ముగించాల్సి ఉంటుంది. అదేవిధంగా తొలి ఏకాదశి ఉపవాస దీక్ష కొంతమంది చాలా కఠినంగా చేస్తారండి. అయితే కొంతమంది ఆరోగ్యం బాగాలేక, ఓపిక బాగాలేక, ఉపవాసం చేయలేక బాధపడిపోతుంటారండి. అలాంటి వాళ్ళు పాలు, పళ్ళు, పళ్ళ రసాలు స్వీకరించి ఉపవాస దీక్షనైతే చేసుకోవచ్చు. అలా కూడా మేము ఉండలేమండి అనుకునేటువంటి వారు ఒక్క పూట భోజనం చేసి రాత్రి పాలు, పళ్ళు స్వీకరించండి. ఈ తొలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేసామనుకోండి చాలా పుణ్యప్రదం కాబట్టి చేయగలిగినటువంటి వాళ్ళు రాత్రంతా మేలుకొని విష్ణు పారాయణ చేసినట్లయితే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయండి. అదేవిధంగా ఉపవాస దీక్ష చేసేటువంటి వాళ్ళు తొలి ఏకాదశి నెక్స్ట్ డే అంటే ద్వాదశి రోజున ఉదయం మరలా విష్ణుమూర్తిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి వీలైతే ఆలయ దర్శనాన్ని చేసుకొని
పండితులకు స్వయం పాకాన్ని ఇచ్చి ఆ తర్వాత భోజనం అయితే చేయండి. అదేవిధంగా ద్వాదశి రోజు సాయంత్రం అల్పాహారం చేసుకోవడంతో తొలి ఏకాదశి ఉపవాస దీక్ష అయితే పూర్తవుతుందండి. ఈ విధంగా చేసుకోవడం వలన ఏంటంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ వారికి లభిస్తూ ఉంటుంది. ఇక ఈరోజు చాలామంది కఠిన ఉపవాసం అయితే చేస్తారండి. అంటే మంచి నీళ్లు కూడా తాగకుండా ఆ స్వామికి పూజిస్తారు. అట్లా చేయడం అనేది మంచిది కాదండి. మంచినీరు, పచ్చి పాలు, పళ్ళు, పళ్ళ రసాలు తీసుకుని ఉపవాసం చేయడం అనేది చాలా మంచిది. కేవలం అన్నం, వండిన పదార్థాలను స్వీకరించకుండా ఉంటే సరిపోతుంది. ఇక ఎంతో పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ రోజున పొరపాటున కూడా మాంసం తినకూడదండి. ఎందుకంటే ఆదివారం వచ్చింది కదా అని చెప్పి మనం పూజ చేస్తున్నాం కానీ ఇంట్లో వాళ్ళు చేయట్లేదు కదా అని చెప్పేసి వారికి ఆహారం మాంసం అయితే పెట్టకండి. ఈరోజు పొరపాటును కూడా మాంసాహారం పెట్టకండి. అది ఈ 7 జన్మల దరిద్రాన్ని తీసుకొస్తుంది. మనం ఇంట్లో వండితేనే కదా ఇంట్లో వాళ్ళు తినేది. సో చేయకండి. ఈరోజు మాంసం తింటే సకల దేవతల శాపానికి గురి అవుతారు. ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా ఆ శ్రీ మహావిష్ణువుకు పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి దానిని ప్రతి ఒక్కళ్ళు కూడా స్వీకరించండి. ఉపవాసం ఉన్నా సరే స్వీకరించండి. ఇట్లా ఈరోజు పేలాల పిండి తిన్నామనుకోండి, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అంతేకాదు అన్ని వ్యాధులను తట్టుకునే శక్తి మీ శరీరానికి అయితే కలుగుతుంది. కాబట్టి ఈ రోజున మాంసాహారం అనేది స్వీకరించకండి. అదేవిధంగా పేలాల పిండిని మాత్రము ప్రతి ఒక్కరూ స్వీకరించండి. అదేవిధంగా తొలి ఏకాదశి రోజున గోపూజ చేస్తే సమస్త కోరికలు తీరిపోతాయండి. మరి ఇక ఈ ఉపవాస దీక్షలో గ్రహించాల్సినటువంటి విషయం ఏంటండి అంటే ఉపవాసం అంటే దేవునికి మన మనసును దగ్గరగా ఉంచడం అని అర్థం అండి. అంతేకాని ఉపవాసం ఉండి వేరే వేరే విషయాలపైన మనసును లగ్నం చేస్తే ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు. అదేవిధంగా జాగరణ చేయాలి కదా అని చెప్పేసి రాత్రి సినిమాలు చూస్తూ ఉంటే జాగరణ చేసినటువంటి ఫలితం కూడా లభించదు. కాబట్టి చేయగలిగితే ఉపవాస దీక్షను చేయండి. లేదు అంటే విష్ణుమూర్తిని మనసారా వేడుకున్నా సరే మనపైన మన కుటుంబం పైన ఆయన అనుగ్రహాన్ని చూపిస్తారండి. జాగరణ చేసేవాళ్ళు ఆ విష్ణుమూర్తికి సంబంధించిన కళలు వినడము లేకపోతే చదవడము పురాణ పఠనం చేస్తూ జాగరణ చేయడము చేయాలి. కాబట్టి తొలి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణని ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి దారిద్ర బాధలను పోగొట్టుకొని విష్ణు సాహిత్యాన్ని పొందవచ్చు. ఇక ఈ రోజున అందరికీ కూడా పూర్తిగా ఉపవాసం చేసేటువంటి అవకాశం దొరక్కపోవచ్చండి. అలాంటి వాళ్ళు పురాణాలలో చెప్పిన విధంగా ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఆచరించినా సరే ఉపవాసం చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. మరి ఈరోజు ఉపవాసం చేయడానికి ఉపవాస పద్ధతులు పురాణాలలో చెప్పడం జరిగిందండి. ఉపవాసం చేయదగ్గ శక్తి ఉన్నటువంటి మానవులు ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఈరోజు తప్పక చేయాలండి. ఈరోజు ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏ ఒక్కటి చేయకపోతే అలాంటి వాళ్ళు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరుగుతుందండి. అందులో మొదటిది ఉపవాసం. ఈ పద్ధతిలో ఉపవాసం ఆచరించాలి అంటే పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి తులసి తీర్థం మాత్రమే సేవించాలండి. దీన్ని ఉపవాసం అంటారు. దీన్ని ఆచరించడం కుదరనటువంటి వాళ్ళు రెండవది ఏకభుక్తం. ఈ ఏకభుక్తం అంటే ఏంటండి అంటే మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి తులసి తీర్థం మాత్రమే స్వీకరించాలి. దీన్ని ఏకభుక్తము అంటారు. ఇది కూడా చేయలేనటువంటి వాళ్ళు మూడోది నక్తం. నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తర్వాత రాత్రి భోజనం చేయాలి. దీన్ని నత్తము అంటారండి. ఇది కూడా ఆచరించలేనటువంటి వాళ్ళు నాలుగవది అయాచితము. అయాచితము అంటే భోజనానికి తాము మాత్రమే ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారు వచ్చి భోజనానికి పిలిచి పెడితే తినచ్చండి. దీన్ని అయాచితము అంటారు. ఇది కూడా చేయలేనటువంటి వాళ్ళు ఐదవది స్నానం. స్నానం అంటే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని దైవారాధన చేసి భగవంతుని పైన మనస్సును లగ్నం చేసుకుని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మంత్ర జపం అయితే చేయాల్సి ఉంటుంది. దీన్ని స్నానం అంటారండి. ఇది కూడా చేయలేనటువంటి వాళ్ళు ఆరవది తిలోదానము. తిలాదానము అంటే మాకు మంత్ర జపం కూడా చేత కాదు అనేటువంటి వారు నువ్వులను దానం చేస్తారు. దీన్ని తిలాదానము అంటారు. నువ్వులను ప్రతి ఒక్కరూ స్వీకరించండి. మీకు దగ్గరలో ఆలయంలో అయ్యగారిని అడిగితే ఎవరైనా ఉంటే నువ్వులు దానం తీసుకునే వాళ్ళ గురించి చెప్తారండి. వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే నువ్వులు దానం
తట్టుకునే శక్తి కొంతమందికే ఉంటుందండి. ఈ 6లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి. ఏ ఒక్క పద్ధతిలో కూడా ఉపవాసం ఆచరించలేదనుకోండి, కుంభీపాక రౌరవాది నరకాలు పొందుతారని చెప్పి పురాణాలు చెప్పడం జరుగుతుంది. ఈ ఉపవాసం ఆచరించే సమయంలో పచ్చిపాలు, మజ్జిగ, మంచినీరు, స్వల్పంగా పళ్ళు తీసుకోవచ్చండి. వండిన ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకండి. ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు గుడికి వెళితే ప్రసాదం పెడితే తినవచ్చు. ప్రసాదాన్ని వద్దు అని చెప్పేసి అనకూడదు. ఈరోజు ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, ఇంటిలో సమస్యలు ఉన్నటువంటి వారు, ఉద్యోగం ఆలస్యం అయ్యేటువంటి వాళ్ళు, వ్యాపారంలో అభివృద్ధి లేనటువంటి వారు, పెళ్ళి ఆలస్యం అయ్యేటువంటి వాళ్ళు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈరోజు గోవును దర్శించి గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసుకొని గోవుకు పశుగ్రాసము, శనగలు, బెల్లము కనుక తినిపించామనుకోండి, ముక్కోటి దేవతలు అనుగ్రహించి మీ బాధలను తీరుస్తారు, ఐశ్వర్యవంతుల్ని చేరుస్తారండి. కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి పాటించి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందవచ్చండి. అలాగే ఈ రోజున మనం ఈరోజు తొలి ఏకాదశి రోజు కొన్ని కూరలు ఉండకూడదు. అందులో ముందుగా మనం పొట్లకాయ కూర అనేది ఈ తొలి ఏకాదశి రోజున అయితే వండకూడదు, తినకూడదండి. కూరల్లో, చారుల్లో మనము అట్లాగా చేసుకుంటుంటాం కదా, అట్లా వాటిని యూజ్ చేయకూడదు. అండ్ ఎగ్, ఈరోజు కోడిగుడ్డు కూడా శాకాహారంగా భావిస్తున్నారు, కానీ కోడిగుడ్డు కూడా ఈ రోజున తినకూడదండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరు కూడా పొరపాటున కూడా ఈ ఆదివారం అంటే తొలి ఏకాదశి రోజున కోడిగుడ్డును కూడా వండకండి. అదేవిధంగా కందగడ్డ కూడా చాలా మంచిది కదా, అది అనుకుంటుంటారు. బట్ ఆ కందను కూడా ఈరోజు తినకూడదు. అదేవిధంగా ఈ తొలి ఏకాదశి రోజున కందను ముట్టుకుంటే కష్టాల పాలవుతారు, అప్పుల పాలైపోతారని చెప్తారు, నష్టాలు వచ్చే అవకాశం ఉంటుందని అంటుంటారండి. సో తొలి ఏకాదశి రోజున కందను కూడా ఈరోజు ముట్టుకోకండి. అది దుంపదాతికి సంబంధించింది కదా. అదేవిధంగా చికెను, మటను, ఫిష్, ఇవన్నీ రౌళ్యలు, ఇవన్నీ కూడా చేపలు, ఇవేవి కూడా నాన్ వెజ్ ఐటెం ఏది కూడా వండకూడదు, తినకూడదండి. అదేవిధంగా ముల్లంగిని కూడా ఈరోజు తినకూడదండి. సాంబార్స్లో వాటిల్లో మనం యూజ్ చేసుకుంటాం, కానీ ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ముక్కోటి దేవతల యొక్క ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు పచ్చడి రూపంలో కానీ, ఫ్రైల రూపంలో కానీ ముల్లంగిని కూడా మనం ఈ తొలి ఏకాదశి రోజున తినకూడదు. అదేవిధంగా దోసకాయ కూడా కొన్ని రకాలు, అంటే దోసకాయలు కూడా మనం ఈరోజు మ్యాక్సిమం యూజ్ చేయకోకుండా ఉంటే బాగుంటుందండి. సో ఈరోజు మనము తెచ్చుకోకుండా ఉంటే సరిపోతుందండి. ఈ దోసకాయను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పప్పులో కానీ, పచ్చడి రూపంలో కానీ, ఫ్రైల రూపంలో కానీ, కూరల రూపంలో కానీ మనం స్వీకరించకుండా ఉంటే బాగుంటుంది. అదేవిధంగా కొంతమంది గుమ్మడికాయను కూడా వండుకుంటుంటారండి. ఇప్పుడు మరి జ్యూసెస్ రూపంలో కూడా కొంచెం స్వీకరిస్తుంటారు. సో ఈ బూడిద గుమ్మడికాయను కూడా మనం అవాయిడ్ చేస్తే సరిపోతుందండి. ఈరోజు మాత్రం గుమ్మడికాయని మంచి గుమ్మడికాయని స్వీట్స్ రూపంలోనూ, కర్రీస్ రూపంలో కూడా చేసుకుంటారు కదా. సో దాన్ని కూడా తీసుకోకూడదు. అండ్ అలానే బంగాళదుంపలకు సంబంధించి బంగాళదుంప, చామదుంప, చిలకడదుంప, ఇవన్నీ కూడా దుంప జాతికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కూడా స్వీకరించకూడదు. ఇవన్నీ కూడా వాతానికి సంబంధించినవి కాబట్టి ఇవి మనకి చాలా ఎక్కువగా యూజ్ చేయకూడదండి. అండ్ ఈ తొలి ఏకాదశి రోజున స్వీకరించకూడదండి. అదేవిధంగా క్యారెట్ కూడా తినకూడదని చెప్తారు, ఎందుకంటే ఇది కూడా దుంపతో సమానం కాబట్టి దీన్ని కూడా మనము తెచ్చుకోకూడదు. ఇట్లా ఈ విధంగా మనం చూపించిన విధంగా కంద, కోడిగుడ్డు, నాన్ వెజ్, పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ, దోసకాయ, ఇట్లాంటివి, తీపి గుమ్మడికాయ, ఇట్లాంటివి ఏవి కూడా పొరపాటున కూడా ఈ తొలి ఏకాదశి రోజున మీరు వండకుండా బయట కూడా తినుకోకుండా ఉంటే మీకు చాలా మంచిదని చెప్తున్నాము. తింటే మాత్రం ఆ లక్ష్మీదేవి, విష్ణుమూర్తి యొక్క ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది. అంతేకాదండి, ఆ వెంకటేశ్వర స్వామి వారిని కూడా ఈ తొలి ఏకాదశి రోజున కూడా మనం పూజిస్తాం కదా. సో ఆయన ఆగ్రహానికి కూడా గురే అప్పుల పాలవుతాము. చేతిలో చిల్లి గవ్వ లేకోకుండా ఉండడం 7 జన్మల దరిద్రం పట్టి పీడించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి తినకూడదు. మీకు మరి ఏం తినాలండి ఈరోజు అంటే చక్కగా మ్యాక్సిమం చాలామంది
ఉపవాసం ఉంటారు. ఉపవాసం లేకపోతే పప్పు, సాంబార్ లాంటివి వేసుకోవచ్చు. చెప్పిన ఐటమ్స్ కాకుండా మిగిలిన ఐటమ్స్తోనూ సాంబార్‌తో కానీ, పప్పు కానీ రూపంలో కానీ ఇలాంటివి యూజ్ చేసుకొని తినవచ్చండి. అదేవిధంగా ఈరోజు మనకి పేలాల పిండి అనేది ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉంటారు కదా! దేవుడికి ఖచ్చితంగా ఈరోజు పేలాల పిండిని అయితే మనం పెట్టుకుంటాం. ఆ పేలాల పిండిని నైవేద్యంగా పెట్టుకొని ఇంటిలో అందరం కూడా ప్రసాదంగా తప్పనిసరిగా స్వీకరించాల్సి ఉంటుంది. చక్కగా పండగ కాబట్టి అందరూ పరమాన్నం చేసి పరమాన్నం చేసుకుని ఆ స్వామికి పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి. ఇది చూశారు కదా! ఈ పండగప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఏ పండుగప్పుడు తొలి ఏకాదశి రోజున మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి ఆహార పదార్థాలు స్వీకరించాలి, స్వీకరించకూడదు అనేది మీకు తెలిసిందనుకున్నా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.